ఆ మంత్రి అటు చంద్రబాబుకి, ఇటు నారా లోకేష్‌కి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. అందుకే కీలకమైన శాఖలు ఆయన చేతుల్లో పెట్టారు. ప్రధానమైనటువంటి ఎక్సైజ్, మైనింగ్ డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు కొల్లు రవీంద్ర చేతుల్లోనే ఉన్నాయి. అలాంటి కొల్లుకి కష్టాలు తప్పవా అనే అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయంగా కొల్లు రవీంద్ర రాబోయే రోజుల్లో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు అనే అంచనాలు బలపడుతున్నాయి. మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీనియర్ నేతకి చిక్కులు తప్పవనే అభిప్రాయం బలపడుతోంది. అటు సొంత మత్స్యకార కులస్తుల్లోనూ, ఇటు కాపుల్లో కూడా కొల్లు రవీంద్ర తీరు మీద కొత్తలు మొదలైపోయాయి. అనేక రకాలుగా అసంతృప్తులు బయటపడుతున్నాయి. మంత్రి కాబట్టి, ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నటువంటి కీలక నేత కాబట్టి చాలామంది ఇంకా ఆచితూచి సాగుతున్నారు. కానీ ఇప్పటికే లోలోన అసంతృప్తులైతే రాజుకున్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో అవన్నీ బలపడడం అనివార్యం అనే ప్రచారం సాగుతోంది. కొల్లు రవీంద్ర వ్యవహార శైలితో ఇప్పటికే చాలామంది నేతలు మనస్తాపం చెందుతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొల్లు రవీంద్ర విజయం కోసం కష్టపడినటువంటి నేతలకు కూడా తగిన గౌరవం దక్కడం లేదు అనే మాట వినిపిస్తోంది. దాంతో చాలామంది నేతలు ఇప్పటికే కొల్లుతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే ఇన్నాళ్ళుగా జనసేన పార్టీ వెంట నడిచినటువంటి చాలామంది కాపుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా కాపులకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు, కాపుల్ని అన్నింటా అణచివేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. అందుకు తగ్గట్టుగానే బందరు పోర్టు కోసం అంటూ భారీగా భూసేకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకురావడం ఆ రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాల్ని కలిగిస్తోంది. ఇదంతా లక్ష్యపూరితంగానే రైతుల భూములన్నీ కాజేసే ప్రయత్నంగానే అనేక మంది అంచనా వేస్తున్నారు. అటు మంగినపూడి బీచ్, ఇటు మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి వేల ఎకరాల భూముల సమీకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సేకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద అనేక మందిలో ఇప్పటికే కలకలం మొదలవుతోంది. ఇవన్నీ మంత్రి కొల్లుకు కొంపటి తీసుకొచ్చే ప్రయత్నంగానే అనేక మంది అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్నం కేంద్రంలోనే అనేక రకాల అసంతృప్తులు అటు పార్టీలో ఇటు పబ్లిక్లో వెల్లువెత్తుతున్నాయి. ఇవి మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రి పనితీరు మీద అంత సంతృప్తి లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. చంద్రబాబుకి లోకేష్కి ఎంత సన్నిహితంగా మెలుగుతున్నా తనకు సంబంధించినటువంటి శాఖల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలతో ఆ ముఖ్య నేతలు ఇద్దరూ కూడా అంత తృప్తిగా కనిపించట్లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొల్లు రవీంద్రని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నం చేయొచ్చు అన్నట్టుగా కొంతమంది భావిస్తుంటే, అలాంటి అవకాశం లేకపోయినా ఆయన శాఖల మార్పు అనివార్యం అనే అభిప్రాయం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యమైన శాఖల బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి ఇతర శాఖలు అప్పగించవచ్చు అనే మాట బలంగా ఉంది. ఈ తరుణంలో కొల్లు రవీంద్రకు ఇప్పుడు ఇంటా బయట ఒక్కపోత అనివార్యంగా కనిపిస్తోంది. తన నియోజకవర్గ ఓటర్లలో అసంతృప్తి రాజుకుంటుంటే, తన పార్టీ కేడర్లో అసహనం పెల్లుబిగుతుంటే, తన పార్టీ నాయకత్వంలో కూడా అసంతృప్తి రాజుకుంటున్నటువంటి వైనం కొల్లుకి కష్టకాలాన్ని తీసుకొచ్చే సంకేతంగా అంతా భావిస్తున్నారు. మరి ఇదంతా సాగితే కొల్లు రవీంద్ర పరిస్థితి ఏమవుతుంది అనే ప్రశ్న కూడా ఉదిస్తుంది. అసలే మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ పేర్ని కుటుంబం దూకుడుగా కనిపిస్తోంది. అనేక ఆటంకాలు వచ్చినా, మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆరంభం నుంచే తమ దూకుడిని కొనసాగిస్తున్నారు. పేరుని నానిని అడ్డుకునేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అనేక రకాలుగా అలజడులు సృష్టించినా తగ్గేదే లే అన్నట్టుగా సాగుతున్నారు. విపక్షం దూకుడుగా ఉన్నటువంటి దశలో సొంత పక్షం నుంచి ఆశించిన సహకారం దక్కకపోతే కొల్లికి మాత్రం తీవ్రమైనటువంటి సమస్యలు తప్ప. అలాంటి సమస్యల నుంచి కొల్లు రవీంద్ర ఎలా గట్టెక్కుతారు, ఏ తీరును సాగుతారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. అదే సమయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరితో కూడా పెరుగుతున్నటువంటి దూరం చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కాపుల ఓట్లన్నీ కొల్లుకి వ్యతిరేకంగా పోలరైజ్ అయితే అది మచిలీపట్నంలో టీడీపీ ఆశల మీద నీళ్లు జల్లేసే ప్రమాదం ఉంటుంది. కాపుల ఓట్లలో భారీగా చీలికొచ్చింది కాబట్టి
2024 ఎన్నికల్లో కొల్లు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం వచ్చింది. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏమాత్రం తారుమారైనా టీడీపీ కొంప కొల్లేరైపోవడం ఖాయం. కొల్లు ఆశలన్నీ బందరు సముద్రం పాలు కావడం కూడా అనివార్యం అనే మాట వినిపిస్తోంది. మరి దాన్ని మంత్రి గుర్తిస్తారా, సరి చేసుకుంటారా, తన లోటుపాట్లను చక్కదిద్దుకుని తన సొంత నియోజకవర్గంలో పరిస్థితి చేజారిపోకుండా చూసుకోగలుగుతారా? ఇవన్నీ కాలమే నిర్ణయిస్తుంది.